I hate love. I can't love. I can't live with you. మీ విషయంలో అత్తయ్య చాలా సీరియస్ గా ఉన్నారు. అందుకే ఇలాంటి క్రిటికల్ టైంలో వచ్చారేంటి అనేదే నా ఉద్దేశం మావయ్య. ఎందుకంటే మర్ది గారిని అత్తయ్య తన కొడుకు కాదు అన్నట్టే మిమ్మల్ని కూడా నా భర్త కాదు వెళ్ళిపోండి అంటే ఆ మాటలు విని నేను తట్టుకోలేను మావయ్య. అందుకని ఎంత కంగారు పడుతున్నాను అంతే, ఇంకేం లేదు. నన్ను అంత మాట అనేంత దూరం వచ్చిందా మీ అత్తయ్య? సరే చూస్తాను, ఏం జరుగుతుందో చూస్తా. మీ అత్తయ్య సంగతి ఏంటో తేల్చుకుందామనే నేను ఇక్కడి దాకా వచ్చాను మధు. ఇవాళ మా పెళ్లి రోజు. దాము అన్ని మర్చిపోయి నాకు సారీ చెప్పిందా సరే, లేదు నువ్వన్నట్టుగా నాతో గొడవపడి నన్ను మళ్ళీ పొమ్మందా, ఇక ఈ ఇంటికి రావడం ఇదే ఆఖరిసారి అవుతుంది. నాన్న, నువ్వెందుకంత సీరియస్ అవుతున్నావు? మీ విషయంలో అమ్మ ఎప్పటికీ అలా అనదు. పైగా ఈరోజు మీ పెళ్లి రోజు. నువ్వు అమ్మ చేసుకున్న ప్రామిస్ ప్రకారం ఈరోజు అమ్మ జరిగిన గొడవలన్నీ మర్చిపోయి మీతో సంతోషంగా ఉంటుంది. చూడండి. చూద్దాంరా, అది చూద్దాం. తేజ, ఇంతకీ మీ అమ్మ ఎక్కడుందిరా? అది నాన్న, అది అమ్మ. ఏంట్రా అదే? అది మీ అమ్మ గురించి అడుగుతుంటే ఏంట్రా అలా తడబడుతున్నావు? అదే నాన్న, అమ్మ రూమ్ లో ఉంది నాన్న. నేనొచ్చానని చెప్పి మీ అమ్మని పిలుచుకురా. వెళ్ళరా. మావయ్య, ఇంత దూరం వచ్చాక ఇంకా ఈ పంతాలు ఎందుకు? అత్తయ్య దగ్గరికి మనమే వెళ్దాం పదండి. ప్లీజ్ మావయ్య, లోపలికి వెళ్దాం పదండి. నాన్న ప్లీజ్ నాన్న, వెళ్దాం పదండి. సరే పద. మావయ్య గారు, నాన్న రే తేజ, నానా నేనొచ్చానని చెప్పి మీ అమ్మని ఇక్కడికి రమ్మని చెప్పు. చెప్పరా? అలాగే నాన్న. అది సరే నాన్న. మాట్లాడవేంట్రా? నాన్న నేను పిలుస్తాను, ఉండండి నాన్న. నేను అమ్మకి చెప్తాను, ఉండండి. అమ్మా, 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 నీకోసం నాన్న వచ్చారమ్మా. డోర్ తీయమ్మా. అమ్మా బయటికి రామ్మా ప్లీజ్. అత్తయ్య, ఇవాళ మీ పెళ్లి రోజు కదా, అందుకే మావయ్య మిమ్మల్ని చూడాలని వచ్చారు. దయచేసి ఒకసారి బయటికి రండి అత్తయ్య, ప్లీజ్ అత్తయ్య. అమ్మా ప్లీజ్ డోర్ తీయమ్మా. అమ్మా. రేయ్, డోర్ తీయమని బయటికి రమ్మని మీ అమ్మని అలా బ్రతిమలాడతావేంట్రా? దాము రాకపోతే మనమే లోపలికి వెళ్దాం. దాము, దాము, దాము. అత్తయ్య, ఏది? అత్తయ్య, ఎక్కడ? అమ్మా, అమ్మా, దాము. అత్తయ్య, అత్తయ్య. ఎరా, మీ అమ్మ ఈ రూమ్ లోనే ఉందన్నావు కదా, లేదేంటి? అమ్మ ఈ రూమ్ లోనే ఉంది నాన్న. ఉంటే కనపడాలి కదరా. అదే నాకు అర్థం కావట్లేదు. వదినా, అమ్మేమన్నా బయటికి వెళ్ళిందా? లేదు మర్ది గారు, ఇంతకటి దాకా అత్తయ్య ఈ రూమ్ లోనే ఉన్నారు.
సడన్ గా ఇక్కడ కనిపించట్లేదు. ఇటువైపు వెళితే ఈ విధవలు నన్ను చూసి పట్టుకుంటారు. వీళ్ళు చూడకుండా వేరే దారిలో తప్పించుకోవాలి. దాము, దాము, అమ్మా దాము, ఎక్కడున్నావు దాము? మీరు ఆగండి. ఏయ్, మర్యాదగా చెప్పు, అత్తయ్య ఎక్కడికి వెళ్ళారు? మాట్లాడవేంట్రా? మీ అమ్మేది? అత్తయ్య ఎలాగూ ఎస్కేప్ అయ్యారో ఈ ఇష్యూని నాకు ఫేవర్ చేసుకుని ముందు మావయ్య మరిది గారి ప్రాబ్లం నుంచి బయటపడాలి. అమ్మ గురించి అడుగుతుంటే అన్నయ్య గాని నువ్వు గాని సమాధానం చెప్పరేంటొదినా? అంటే మరిది గారు, అది మీతో ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. చెబితే మీరు బాధపడతారు, అందుకే చెప్పడానికి ఆలోచిస్తున్నాను. మేమేదో బాధపడతామని నువ్వే తెగ బాధపడాల్సిన అవసరం ఏం లేదు. ముందు విషయం ఏంటో చెప్పు. అది అత్తయ్య ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు. వదిన, ఏం మాట్లాడుతున్నావు వదిన? అమ్మ ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం ఏంటి? ఏం జరిగింది? అది మీరు మావయ్య గారు ఇక్కడికి వస్తారని తెలిసే మీ ముఖం చూడటం, మీతో మాట్లాడటం ఇష్టం లేకే అత్తయ్య కావాలని ఇల్లు వదిలి వెళ్ళిపోయారు మరిది గారు. మేమిక్కడికి వస్తున్న విషయం చివరి వరకు మావయ్యకే తెలీదు. అలాంటిది అత్తయ్యకి ముందుగానే ఎలా తెలుస్తుంది? ఏయ్, మర్యాదగా చెప్పు, ఏదో దాస్తున్నావు. ఆ నిజమేంటో చెప్పు. చెప్పు మధు, అసలు ఇంట్లో ఏం జరుగుతుంది? అత్తయ్యని ఏం చేసావు? అత్తయ్యని ఏం చేసావు? మర్యాదగా చెప్పు. అత్తయ్య ఎక్కడికి వెళ్ళారు? చెప్పు. సింధు, ఏంటి సింధు,
ఏంటి నీ ప్రాబ్లం? ప్రతిసారి నేనే ఏదో చేశాను అని తప్పుడు మాటలతో ఎందుకు నా మీద నిందలు వేస్తున్నావు? ఇంక నీకు వేరే పని లేదా? చెప్పు, ఏం పని లేదా? అసలు అత్తయ్య ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి ప్రధాన కారణం నువ్వే తెలుసా? నేనేం చేశానే? నీ వల్లే కదా అత్తయ్యకి మావయ్య దూరం అయింది. నీ వల్లే కదా మరిది గారు వాళ్ళమ్మకి అబద్ధం చెప్పి నీ దగ్గరికి వచ్చింది. మాట్లాడవే, నేను చెప్పింది నిజమా కాదా? మావయ్యకి మరిది గారికి అత్తయ్య కంటే నువ్వే ముఖ్యమయ్యావనే బాధ ఆమె మనసుని ఎక్కువగా కలిచివేస్తోంది. ఈరోజు అత్తయ్య మావయ్యల పెళ్లి రోజు. మీరు తప్పకుండా ఇక్కడికి వస్తారని, మీతో పాటు ఈ సింధు కూడా వస్తుందని తెలిసే అత్తయ్య మీ ముఖం కూడా చూడటం ఇష్టం లేదని చెప్పి ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు మావయ్య. అందుకని నేను తేజ ఇంత టెన్షన్గా ఉన్నా. లేదు, అత్తయ్య ఎప్పటికీ అలా అనరు. నా మీద కోపం ఉంటే నన్ను దూరం పెడతారే తప్ప వాళ్ళ పెళ్లి రోజు మావయ్య ముఖం కూడా చూడనని వెళ్ళిపోరు. ఇక్కడ ఏదో జరిగింది, అందుకే అత్తయ్య వెళ్ళిపోయారు. సరే, నీకు అంతగా డౌట్ ఉంటే ఇప్పుడే మీ ముందే అత్తయ్యకి కాల్ చేస్తాను. హలో అత్తయ్య, ఎక్కడున్నారు? ఈరోజు మీ పెళ్లి రోజు కదా, మిమ్మల్ని కలవటానికి మావయ్య మరిది గారు వచ్చారు. మీరు ఎక్కడున్నా త్వరగా ఇంటికొచ్చేయండి అత్తయ్య. మీకేమైందోనని వీళ్ళంతా కంగారు పడుతున్నారు. అయ్యో ప్లీజ్ అత్తయ్య, అలా అనకండి. ఎంత కాదనుకున్నా మావయ్య గారు మీ భర్త, మరిది గారు మీ కొడుకు. మీ పెళ్లి రోజు మావయ్య గారిని బాధ పెట్టడం కరెక్ట్ కాదత్తయ్య. జరిగిన గొడవలన్నీ మర్చిపోయి అంత దూరం నుంచి మీకోసమే వాళ్ళు రాగాలేనిది. మీరు కూడా జరిగిందంతా వదిలేసి వాళ్ళని క్షమించలేరా? మీరు, మావయ్య, మరిది గారు అందరూ కలిసి ఉండాలన్నదే నా కోరికత్తయ్య. ప్లీజ్ అత్తయ్య, మీకు దండం పెడతాను, మీ కాళ్ళు పట్టుకుంటాను. వాళ్ళ మీద మీకున్న కోపాన్ని వదిలేసి దయచేసి ఇంటికి రండి అత్తయ్య, ప్లీజ్. అదే అదే అది కాదు, ఒక నిమిషం. అదే అదే హలో, అదే హలో, అదే మావయ్య, అత్తయ్య కాల్ కట్ చేస్తున్నారు. నేను ఎంత నచ్చ చెప్పినా అత్తయ్య గారు వినట్లేదు. మీరు ఉంటే చచ్చిన అత్తయ్య ఇంటికి రానంటుంది. ఇప్పుడు చెప్పు సింధు, ఇప్పుడు నన్నేం చేయమంటావు? దీనికి కూడా నేనే కారణమా లేక నువ్వా? చెప్పు సింధు, చెప్పు, ఎవరు కారణం? నిజంగా అత్తయ్య అంత మాట అన్నారా? నీకంత డౌట్ ఉంటే మావయ్య గారిని ఫోన్ చేయమని చెప్పు. మావయ్య, ఫోన్ చేయండి మావయ్య. మీ అమ్మ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందిరా. ఇప్పటికైనా అర్థమైందా మావయ్య, మీ మీద అత్తయ్య గారు ఎంత కోపంగా ఉన్నారు అనేది? ఇప్పుడే మీ ముందే కదా మావయ్య ఫోన్ చేసి మాట్లాడాను, ఇంతలోని ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు. ఇప్పుడు మీరు వస్తున్నారని డౌట్ వచ్చే అత్తయ్య ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు.
మీరు చెప్పకుండా మళ్ళీ ఇలా వచ్చారంటే అత్తయ్య మీకే కాదు మాకు కూడా కాకుండా పోతారు. ఇప్పటి వరకు అత్తయ్యని నేను తేజ చాలా జాగ్రత్తగా చూసుకుంటూ వస్తున్నాం. ఇక మీదట మాకు ఆ అవకాశం కూడా లేకుండా పోతుంది. అంతా సర్దుకున్నాక నేనే మీకు కాల్ చేస్తాను. అప్పుడు రండి మావయ్య, ప్లీజ్. విన్నావు కదరా? విన్నావు కదా మధు ఏం చెప్పిందో? విన్నావు కదా? ఇప్పటికైనా అర్థమైందా మీ అమ్మంటే ఏంటో అని? పెళ్లి రోజు కదా అని, పోనీలే పాపమని చేసిన ప్రామిస్ కోసం కట్టుబడి వస్తే మన ముఖం కూడా చూడడం ఇష్టం లేదని మీ అమ్మ ఈ ఇంట్లో నుంచి వెళ్లిపోయి మనల్ని ఎంత అవమానించిందో. ఇందుకేనారా నన్ను ఇక్కడికి తీసుకొచ్చావు? మీ పెళ్లి రోజు అమ్మ మిమ్మల్ని చూస్తే అన్నీ మర్చిపోతుంది అని అన్నావు. దాము మారదురా, మారదు. తన మొండితనం మూర్ఖత్వమే తనకు ముఖ్యం, ఈ మొగుడు కాదు. ఇప్పుడు అర్థమైందా? నేను మీ అమ్మకి అక్కర్లేదురా, అక్కర్లేదు. మీ అమ్మ చెప్పడం కాదురా, నేనే చెప్తున్నాను. చచ్చినా మళ్ళీ నేను ఈ ఇంటి గడప తొక్కను. పదండి వెళ్దాం. మావయ్య, ఏంటి నాన్న మీరు? ప్లీజ్ నాన్న ఒక్క నిమిషం ఉండండి నాన్న. ఏంట్రా ఉండేది? వెళ్దామని చెప్తున్నాను కదా. మావయ్య, అత్తయ్య వచ్చేదాకా మనం ఇక్కడే ఉందాం మావయ్య. అవును నాన్న, అమ్మ వచ్చిన తర్వాత మాట్లాడి వెళ్దాం. పోయినసారి కూడా మేము అమ్మని చూడలేదు నాన్న, ఇప్పుడైనా చూసి వెళ్దాం నాన్న. ప్లీజ్ నాన్న. రే, చెప్పింది కదరా మీ అమ్మ మనం ఇక్కడే ఉంటే ఈ ఇంటికి రానని. ఇంకా మనం ఇక్కడే ఉండి ఏం చేస్తానరా? చెప్పరా, ఏం చేయాలి? అమ్మ సింధు, మీ అత్తయ్య గురించి కొదిలే. నీ భర్త పిల్లల గురించి మాత్రమే ఇక నుంచి నువ్వు ఆలోచించు. పదమ్మ వెళ్దాం. మావయ్య, మావయ్య వద్దు మావయ్య, మీరు వెళ్ళండి. నేను యశ అత్తయ్య వచ్చేదాకా ఇక్కడి నుంచి కదలం. అవును నాన్న, అమ్మ రావాలి, విషయం ఏంటో తేల్చుకోవాలి. ప్లీజ్ నాన్న, అర్థం చేసుకోండి నాన్న. మీ బామ్మకిచ్చిన మాట మర్చిపోయావా యష్? మీ అమ్మ కాదంటే సింధు పిల్లలతో కలిసి అక్కడే ఉండిపోతానన్నావు, అది గుర్తుంచుకో. గుర్తుంది నాన్న, ఏది మర్చిపోలేదు. అందుకే అమ్మ వచ్చిన తర్వాత మాట్లాడి అందరూ కలిసిపోదామని ఇక్కడ ఉందాం అంటున్నాను నాన్న. ప్లీజ్ నన్ను అర్థం చేసుకో నాన్న. ఇంత ఘోర అవమానం జరిగిన తర్వాత ఇంకా ఇక్కడే ఉంటే మనకంటే వెర్రి వాళ్ళు ఇంకెవ్వరూ ఉండర్రా. అమ్మా సింధు, మనం వెళదాం పద. వీడు వీళ్ళమ్మతో మాట్లాడి చివాట్లు తిని అప్పుడు అక్కడికి వస్తాడు. పదమ్మ సింధు, మనం వెళ్ళిపోదాం పద. మావయ్య, మావయ్య అది కాదు మావయ్య, ప్లీజ్ మావయ్య, నా మాట వినండి. అత్తయ్య వచ్చేదాకా ఇక్కడే ఉందాం మావయ్య, ప్లీజ్ మావయ్య. అమ్మా సింధు, మీ అత్తయ్య చీ కొట్టిన తర్వాత కూడా సిగ్గు వదిలేసి ఎలా ఉంటామమ్మా? వద్దమ్మా, మనం వెళ్ళిపోదాం. తను గాని వస్తే మళ్ళీ నిన్ను అనరాని మాటలని అవమానిస్తుంది. అమ్మా సింధు, నీకు నా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా మనం వెళ్ళిపోదాం. మావయ్య, పదమ్మా. మావయ్య ప్లీజ్ మావయ్య, నేను చెప్పేది వినండి. మావయ్య ప్లీజ్ ఇక్కడే ఉందాం మావయ్య. మావయ్య ప్లీజ్ మావయ్య. పదమ్మా, నా మాట వినండి. పదమ్మా. మావయ్య ప్లీజ్ మావయ్య. మనం వెళ్ళిపోదాం. చెప్పాను కదా, నేను నీకు ముందే చెప్పాను కదా సింధు, ఇదే జరుగుతుందని.
అయినా వినకుండా నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు. మీ అత్తయ్యకి మనుషులు మమతల కంటే తన పంతమే ముఖ్యం. వదినా, అసలు అమ్మకి ఏమైంది వదినా? ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుంది? మరిది గారు, నేను చాలా వరకు అత్తయ్యకి సర్ది చెప్తూనే ఉన్నాను. అయినా అత్తయ్య గారు నా మాట వినడం లేదు. టెన్షన్ని, కోపాన్ని పెంచుకుంటూ తన ఆరోగ్యాన్ని కూడా పాడు చేసుకుంటున్నారు. మీరిక్కడున్న వేస్టే మరిది గారు. నా మాట విని మీరు కూడా మావయ్య గారితో వెళ్ళిపోండి. మళ్ళీ నేను చెప్పేంత వరకు మీరు రాకండి. వస్తే మిమ్మల్ని కూడా అత్తయ్య తిడుతుంది, మీరు ఫీల్ అవుతారు. మన కుటుంబం కోసం ఏం చేయటానికైనా నేను సిద్ధంగా ఉన్నాను మరిది గారు. ఆ మాటలన్నీ నేను పడతాను. నేనంతా అత్తయ్యతో మాట్లాడి సెట్ చేసిన తర్వాతే అప్పుడు నేనే మీకు కాల్ చేస్తాను. అప్పుడు రండి. అంతవరకు మీరు రాకండి ప్లీజ్ మరిది గారు. లేదు వదినా, అమ్మతో మాట్లాడే వెళ్తాను. అమ్మ కాళ్ళు పట్టుకొని బతిమిలాడి మరీ ఒప్పిస్తాను. అమ్మ వచ్చేంత వరకు నేను కదలను, ఇక్కడే ఉంటాను. నా మూర్ఖత్వంతో నేనే దూరం చేసుకున్నాను. ఇప్పుడు నాకు నా చంద్ర, నా చిన్న కొడుకు దిక్కయ్యారు. ఇప్పుడు వాళ్ళే నన్ను కాపాడగలరు. నా భర్తని, నా కొడుకుని నాకు దగ్గర చేయి స్వామి.